మాజీ ఎంపీ కవిత చేసిన అవినీతి ఆరోపణలపై బీఎన్ఎస్ఎస్ యాక్ట్ 173తో విచారించి చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాజీ ఎంపీ కవిత చేసిన ఆరోపణల ఆధారంగా హరీష్ రావు, సంతోష్ రావుపై విచారణ చేపట్టాలని యాదగిరిగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేశారు నేతలు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో కేసీఆర్ నమ్మి ప్రత్యేక తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది అనుకున్నారు. 10 సంవత్సరాల్లో దోసుకొని వేరి అలా మేము రాష్ట్రంలో మా అన్న ఎమ్మెల్యే అయినా, నేను ఎంపీ అయినా, ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా ఇలా ప్రజలకు నిజంగా చేయాలనుకున్నాను. వీళ్ళు చేసిన 7-8 లక్షల అప్పులు కారణంగా వడ్డీలకే అంకితమైంది తప్ప మంచి జరగలేదు. వీళ్ళు దర్జాగా దోసుకుందే కాకుండా దోసుకున్న వాళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాకే నీతులు చెప్తున్నారు. దొంగ అన్నట్టుగా మేము 2 ఏళ్లలో ఏదో దోసుకున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మీద చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తుంది. ఓపెన్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఏమని వాళ్ళ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంపదను దోపిడీ చేశారని ఆరోపించారు నేతలు. బీఆర్ఎస్ అవినీతిని స్వయంగా కేసీఆర్ కూతురే నిర్ధారించారని చెప్పారు. ప్రజాపాలనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు ఎంపీ చామల, విప్ బీర్ల ఐలయ్య. హరీష్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి అనే ఒక స్థానము, ముఖ్యమంత్రి అంటే ఒక మర్యాదగా ప్రజలు గెలిపించుకున్నటువంటి పదవి. ముఖ్యమంత్రిని చెంప చెల్లు అనిపించాలి, గువ్వ గుయ్య అనిపించాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ చెంప చెల్లు ఎవరిదంటది, గువ్వ గుయ్య అని ఎవరిదంటదో రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో 11వ తారీఖు నాడు మళ్ళొకసారి ఆల్రెడీ 2023లలో వీళ్ళు దోసుకున్న దానికి వీళ్ళని ఇంటి దాకా వదిలేసి వచ్చారు ప్రజలు, ఫామ్ హౌస్ దాకా. జూబ్లీహిల్స్ ఎన్నికల గెలవకపోతే వాళ్ళ పార్టీ మనుగడ కోల్పోతామన్న భయంతో బావబామ్మర్దులు వచ్చి రోడ్ల మీద తిరిగి గతంలో మీరు చూసిర్రు. హరీష్ రావు అంటే ఆయన మా పెద్ద స్ట్రాటజిస్టు. హరీష్ రావు అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని పేరుండే. ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి ఓటములతోటి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో పార్టీని బతికియాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఆయనకున్న తెలివితేటలు ఏంటంటే హుజూరాబాద్ ఎన్నికలలో చూసిరు 6,000 రూపాయలు ఇంటింటికి ఓటుకు కవర్లు పెట్టి నిద్ర లేవక ముందే తలుపు కింద నుంచి తోచిపోయి గెలుద్దామంటే అయాల కూడా పెట్టారు ప్రజలు. కవిత గారు వాళ్ళ కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత అంటే 5గురు ఎవరైతే నీళ్లు నిధులు నియామకాల నినాదంలో నియామకాలు అంటే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం 5గురు సభ్యులకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ, లోక్సభ, ఇరిగేషన్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అన్నీ వాళ్ళే తీసుకుర్రా 10 ఏళ్లలో. తీసుకొని ఏం చేసిర్రా అంటే ఏమన్నా న్యాయం చేసిరా అని అంటే న్యాయం చేయలేదు, దోసుకుంటారు. కోట్ల రూపాయలు ఈరోజు నవీన్ రావు అని ఇంకా చాలా మంది వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరు కలిసి బినామీ పేర్లల్లో కోట్ల రూపాయలు ఇలా మోకిలాల చుట్టుపక్కల ప్రాంతాలలో కంపెనీలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇలా కంపెనీ పేర్లతో పాటు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి బినామీల పేర్లతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సొంత కుటుంబం సభ్యుల మీద ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు గారు ముగ్గురు కూడా 10 ఏళ్ళు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి తెలంగాణ సంపదను లూటీ చేసిందని చెప్పి బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆధారంగా ఇవాళ మా గౌరవ ఎంపీ గారు యాక్ట్ 173 బీఎన్ఎస్ఎస్ ద్వారా చట్టరీత్యా వాళ్ళ చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి. ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు మరి సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులు కాళేశ్వరం పేరు మీద, కమిషన్ల పేరు మీద తెలంగాణ సొత్తును మొత్తం దోచుకొని 1000 కోట్లు దోచుకొని ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టాలని చెప్పి ఇలా యారుట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద తప్పకుండా దర్యాప్తు చేసి వాళ్ళను తెలంగాణ ప్రజల ముందు